అవకాశాల కోసం అలాంటి పని కూడా చేస్తుందా రోజా అని కూడా ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఘోరమైన పరాజయం పాలైన తర్వాత రోజా అసలు సోషల్ మీడియా కాదు కదా, ఎక్కడ కూడా కనిపించడం లేదు, ఆమె వాయిస్ కూడా వినిపించడం లేదు. సో మరి ఇప్పుడు మళ్ళీ ఒక విధంగా చూసుకుంటే గతంలో ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇరుక్కొని అసలు ఒక విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుందని చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు ఇటు రాజకీయ పరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలి, మళ్ళీ నటించాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం రావాలనే విధంగా ఇటు తన టీమ్ తోని డైరెక్టర్లకు నిర్మాతలకు కాల్ చేయించడం ఇలాంటివన్నీ కూడా చేస్తుందంట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా ఇటు స్టార్ హీరోలు చిరంజీవిని కావచ్చు, రజనీకాంత్ విపరీతంగా నీ ఇష్టం వచ్చిన రీతిలో తిట్టి మాట్లాడిన నువ్వు ఒక సినిమా రంగం నుంచి వచ్చి సినిమా రంగం వాళ్ళ మీద విపరీతంగా మాట్లాడిన నీకు ఇప్పుడు మళ్ళీ అసలు అవకాశాలు ఎవరిస్తారు అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఇటు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈమె గురించి అసలు అక్కడ కూడా ఈమెకి ఎలాంటి అవకాశాలు కూడా ఇచ్చే సందర్భాలు కనిపించలేదు. సో మరి చూస్తుందా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది.